పూణే నావెల బ్రిడ్జ్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ట్రక్కు అదుపు తప్పి 6 వాహనాలు ఢీకొడితే ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ 20 మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మనం ప్రమాదం తాలూకు దృశ్యాలు ఆ వీడియోలో చూస్తున్నాం. ప్రమాదం జరిగిన టైంలో 2 ట్రక్కులు ఒక కారులో మంటలు చెలరేగాయి. ఆ మంటలతో పాటే వెళ్తోంది ఆ ట్రక్ అనేది. సో 7-8 వాహనాలు ఈ మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపు చేశాయి. ఇక వాహనాలు మాత్రం పూర్తిగా ధ్వంసమైపోయాయి. గాయపడ్డ వారి ఆర్తనాదాలతో బ్రిడ్జి దగ్గర మొత్తం భీతావహంగా కనిపించింది పరిస్థితి. కాలిపోయిన మృతదేహాల్ని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రేపు పోలీసులు ఎమర్జెన్సీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ధ్వంసమైన వాహనాల్ని రోడ్డు పక్కకు తొలగించారు. కంటైనర్ బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. వాహనాల రద్దీ తగ్గించడానికి ఇతర మార్గాల ద్వారా ట్రాఫిక్ని మళ్లించారు. అయితే నవలే బ్రిడ్జ్ ప్రాంతం గతంలో కూడా అనేక ఘోర ప్రమాదాలు జరిగినట్లు వాహనదారులు చెబుతున్నారు. ఎప్పుడు రద్దీగా ఉండే బ్రిడ్జ్పై భారీ వాహనాల స్పీడ్ని కంట్రోల్ చేయాలని వారు కోరుతున్నారు.